హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనీస్ కిచెన్. ఈరోజు అయితే నేను డబల్ కా మీఠా ఎలా చేయాలో చూపిద్దామని ముందుకు వచ్చా. ఎలాగో రంజాన్ వస్తుంది కాబట్టి ఒక స్వీట్ ఐటెం చేద్దామని డిసైడ్ అయినా. సో డబల్ కా మీఠా ఎలా చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్. ఇదిగోండి, నేను 6 బ్రెడ్ ముక్కలు తీసుకున్నా. ఇవన్నీ మనం ఈ సైడ్లో ఉన్న బ్రెడ్ అంతా మనం ఇది కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇట్లా రౌండ్గా ఉన్నాయి కదా, అవంతా బాగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదంతా మనకి ఎలాగైతే దావత్లలో ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా వస్తుంది ఫ్రెండ్స్ టేస్ట్. అసలు ఈ డబల్ కా మీఠా ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండరు అనుకుంటున్నాను నేనైతే. నాకైతే ఫేవరెట్ కూడా స్వీట్లలో డబల్ కా మీఠా కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ అనమాట నాకైతే. ఇదిగోండి, ఇట్లా మధ్యలో నుంచి 4 ముక్కలుగా మనం ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ బ్రెడ్ని మిల్క్ బ్రెడ్డే తీసుకోండి మీరైతే. నేను కూడా మిల్క్ బ్రెడ్డే తీసుకున్నా. మిల్క్ బ్రెడ్ అయితేనే బాగా వస్తుంది. ఇట్లా అంతా మనం ఎన్నైతే బ్రెడ్ ముక్కలు తీసుకున్నామో అవన్నీ ఇలా కట్ చేసుకొని మంచిగా ఆరనిద్దాం ఫ్రెండ్స్. ఫ్యాన్ కింద అయినా, లేకపోతే మీకు బయట ఎండ ఉంటే ఎండలో అయినా ఒక జస్ట్ అవి డ్రై అయ్యే వరకే ఎండబెట్టుకోవాలి. మరీ ఎక్కువ డ్రై అయింది అనుకోండి, అవి మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కదా ఆయిల్లో, అప్పుడు మంచిగా రాదనమాట. సో ఇదంతా ఇలా కట్ చేసుకోవాలి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ గంటను కూడా ప్రెస్ చేయండి. నేను కొత్త వంటకాలతో మేము ముందుకు వచ్చినప్పుడు నోటిఫికేషన్లో ముందుకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ప్లీజ్ సపోర్ట్ మీ. ఇదిగోండి, ఇవన్నీ ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇది మనం కొంచెం సేపు ఆరనిద్దాం. ఒక 15 మినిట్స్లో ఫ్యాన్ కింద పెట్టినా ఇవి ఆరిపోతాయి. నేనైతే బయట కొంచెం సేపు ఎండలో పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇవంతా మంచిగా డ్రై అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇది నూనెలో మనం డీప్ ఫ్రై చేసుకుందాము. మీరు నెయ్యిలో అయినా మనం వేయించుకోవచ్చు. నేనైతే ఆయిల్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇవి మాడనిచ్చుకోకుండా చూడండి. మాడిపోతే అస్సలు బాగోదు డబల్ కా మీఠా. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని మనం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా చేసుకుందాం ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, అలాగే సబ్స్క్రైబ్ కూడా ఖచ్చితంగా చేసుకోండి. ఇదిగోండి, ఇలా వచ్చేస్తుంది కలర్. చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇది నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా చేయండి మీ ఇంట్లో. అలాగే ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంతే అండి, వీడియో తీసేసుకుందాం. ఇంతకంటే మనం ఎక్కువ మాడనించుకోవద్దు. ఇదే కలర్ మస్తు ఉంటుంది. చాలా క్రిస్పీగా కూడా వచ్చినాయి ఇవి బ్రెడ్ పీసెస్ అయితే. మిగతాయి కూడా మనం దీంట్లోనే వేసుకొని ఇలా వేయించుకోవాలి. రంజాన్ స్పెషల్ డబల్ కా మీఠా. ఇంకా కొన్ని స్వీట్ ఐటమ్స్ కూడా నేను చూపిస్తా. ఇదిగోండి, ఇట్లా అన్నీ మనం వేయించుకుని అన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నా. ఇదిగోండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఈ కలర్ కూడా సూపర్ వచ్చింది అసలు, బ్రెడ్ కలర్ కూడా. ఇప్పుడు మనం దాంట్లోకి పాకం రెడీ చేసుకుందాం షుగర్ది. షుగర్ నేను 1 కప్ తీసుకున్నాను ఫ్రెండ్స్. 6 బ్రెడ్ ముక్కలు తీసుకున్నాను కదా. ఇదిగోండి 1 కప్ షుగర్. కొంచెం వాటర్ వేసుకొని తీగ పాకం వచ్చేలాగా చేసుకోవాలి. కొంచెం ఇట్లా రావాలన్నమాట. మనం చేతిలో ఇట్లా వేసుకొని చూస్తే కొంచెం ఇట్లా వస్తే చాలు మనకి. మరీ ఎక్కువ కూడా రావద్దు, అంత తీగ పాకం మరీ రానవసరం లేదు. ఇదిగోండి కొద్దిగా వాటర్ వేసుకున్నా. 1 కప్ కూడా కాదు, దాంట్లో 1/2 కప్ వాటర్ అంతే. ఈ సిరప్ అంతా మంచిగా ఇట్లా రావాలి. షుగర్ అంతా కరిగిన తర్వాత దీంట్లో నేను ఫుడ్ కలర్ తీసుకుంటానండి. ఫుడ్ కలర్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోండి మీరు కూడా. ఇదిగోండి కొంచెం ఇలా వస్తే చాలు, మరి ఎక్కువ తీగ పాకం అవసరం లేదు. ఇదిగోండి ఫుడ్ కలర్ నేను 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నా. కొంచెం కలర్ రావాలి కదా డబల్ కా మీఠా. దీంట్లోనే నేను ఇలాచీ పౌడర్ కూడా 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నా. ఇప్పుడు దీంట్లో నేను ఆల్రెడీ మరగబెట్టుకున్న పాలు 1 కప్పు ఆల్రెడీ పక్కకు మరగబెట్టేసుకున్నాం. మళ్ళీ దీంట్లో డైరెక్ట్ పచ్చి వేస్తే పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మసాలా పెట్టి పెట్టేసుకోవాలి మనం పాలు. దీంట్లో వేసి పాలు బాగా మరగనివ్వాలండి. నేను దీంట్లో కోవా లేకుండా చేస్తున్నా, కోవా లేదు, ఓన్లీ నేను మిల్క్ పౌడర్ వేసుకొని చేసుకుంటున్నానండి. ఇది డబల్ కా మీఠా అయినా కూడా ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుందండి. అసలు ఎంత బాగుంటుందో చెప్పలేను నేనైతే. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి సాఫ్రాన్ కుంకుమ పువ్వు కూడా వేసుకున్నాను నేను కొంచెం.
ఇది బాగా మసలనివ్వాలి ఫ్రెండ్స్. దీంట్లోనే నేను ఇప్పుడు మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, మిల్క్ పౌడర్, ఎందుకంటే కోవా లేదు కాబట్టి మిల్క్ పౌడర్ కూడా వేసేసుకుందాం దీంట్లోనే. ఇదిగోండి మిల్క్ పౌడర్ హాఫ్ కప్ వేసుకున్నా, మీరు కావాలంటే ఫుల్ కప్ అయినా వేసుకోవచ్చు. నేనైతే హాఫ్ కప్ వేసుకున్నా. ఎక్సలెంట్ ఉంటుందండి టేస్ట్ అయితే. పిల్లలైనా పెద్దవాళ్ళకి ఎవరికైనా, అసలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి డబల్ కా మీఠా, అందరికి ఇష్టం. అందుకనే నా ఛానల్లో చేస్తున్నాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇదిగోండి నేను బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, మనం అన్నీ డీప్ ఫ్రై చేసుకుని అవన్నీ ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్. చాలా ఈజీ కూడా. ఇదిగోండి నేను ఏవైతే వేయించుకున్నాను, కాజు, బాదాం, ఇంకా కిస్మిస్, ఇవన్నీ మనం ఇంకా ఏమేమి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో మన ఇలా అన్నీ అయినా వేసుకోవచ్చు. నేను కాజు, బాదాం మాత్రమే వేస్తున్నా. ఇవి ఒక 5 మినిట్స్ ఇట్లా మగ్గనిద్దాం. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది, టేస్ట్ కూడా ఉండదు. ఇదిగోండి కలర్ వచ్చేసింది చూసారా, ముక్క కూడా ఎంత బాగుందో. బ్రెడ్ పీసెస్ చూడండి, చాలా బాగుందండి. ఇది చూడ్డానికి కూడా అసలు సూపర్ ఉంటుంది. చేయండి, నేను ఎలా అయితే చేశానో అలా చేయండి, ఖచ్చితంగా సూపర్గా వస్తుందండి. ఇది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను నేనైతే. చూడండి ఒక్క ముక్క కూడా అసలు బ్రెడ్ పీసెస్ విరగలేదు, అన్నీ చాలా బాగా వచ్చాయి. వితౌట్ కోవా, కోవా లేకపోయినా కూడా అసలు ఎక్సలెంట్గా ఉంటుందండి టేస్ట్. కోవాతో అయినా, మీరు కోవా ఉంటే కోవా వేసైనా చేసుకోవచ్చు. నేను కోవా లేదు, మిల్క్ పౌడర్ తోటే ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా, ఫంక్షన్లో ఉన్నట్టే ఉంటుందండి. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. చూసారుగా ఫ్రెండ్స్ డబల్ కా మీఠా, చూడండి ఎంత జ్యూసీగా ఎంత బాగుందో. అలాగే ఇప్పుడు రంజాన్ ఎలాగో వస్తుంది కాబట్టి దానికోసం నేను స్పెషల్గా డబల్ కా మీఠా చేశాను అనమాట. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ, ఓకేనా? మళ్ళీ కొత్త వంటకాలతో మేము ముందుకు వస్తాం. బాయ్ ఫ్రెండ్స్.